హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ గురు. నేను మీ విజయరామ్ శెట్టి. ఇప్పుడు మనం ఉన్నాం ఎల్లారెడ్డిగూడలో ఉన్న హర్షిత్ పెట్స్ లో. సో వీళ్ళ దగ్గర పెట్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, ఫిషెస్ అవ్వచ్చు, ఆల్ బ్రీడ్స్ అన్ని కూడా ఒకే దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. దాంతో పాటుగా దానికి సంబంధించిన ప్రాపర్టీస్, పెట్కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే బర్డ్స్ లో అవ్వచ్చు, ఫిషెస్ లో, అలాగే డాగ్స్ లో ఏ ఏ బ్రీడ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి చూద్దాం. వచ్చేయండి. సో ఇప్పుడు మనం షాప్ ఎంట్రన్స్ లో చూసుకునేటట్టయితే ఇక్కడ వీళ్ళు కొన్ని బర్డ్స్ ని, పెట్స్ ని సేల్ చేస్తూ ఉన్నారు. సో మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారా కలర్స్, అలాగే ఇవి వేరే వేరే జాతుల బర్డ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. దాంతో పాటు కిట్టి క్యాట్ కూడా ఉంది. హాయ్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా డాగ్స్, అలాగే క్యాట్, బర్డ్స్ తో పాటు మరికొన్ని ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ కూడా వీళ్ళ దగ్గర చూసారు కదా. ఇది ఎంత సైజు నుంచి ఉందో, చాలా చిన్న సైజ్ ఫిషెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో చాలా మంది ఫిష్ ట్యాంక్స్ అనేవి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఫిష్ ట్యాంక్ దగ్గర నుంచి ఫిషెస్, దాంతో పాటు ఫిష్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. అలాగే అక్వేరియంస్ అయితే ఉన్నాయో, సో అక్వేరియంస్ లో సంబంధించిన ప్రాపర్టీస్ కూడా వీళ్ళు ఇక్కడే సేల్ చేస్తూ ఉన్నారు. అక్వేరియం తో పాటు దాంతో పాటు ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకునే బర్డ్స్ కి సంబంధించి, అలాగే ఫిషెస్ కి సంబంధించి, పెట్స్ కి సంబంధించి ఈ ఫుడ్ అన్ని ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నారు. సో కొన్ని షాపుల్లో అయితే మనకి క్వాంటిటీ అనేది మనకు కావాల్సిన సైజులో దొరకదు. సో వీళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే ఫిష్ ఫుడ్ అనేది క్వాంటిటీ మీడియం సైజ్ నుంచి హై సైజ్ దాకా అన్ని క్వాంటిటీస్ లో కూడా ఉంది. క్యాట్ ఫుడ్, ఫిష్ ఫుడ్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. దాంతో పాటు ఈ పెట్స్ అవ్వచ్చు, అలాగే ఫిష్ అండ్ బర్డ్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, వీళ్ళ దగ్గర ఒకసారి మనం సేల్ చేసి తీసుకెళ్లిన తర్వాత దానికి సంబంధించి కొన్ని రోజుల పాటు కాల్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడానికి కూడా వీళ్ళ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా దానికి సంబంధించి వాళ్ళు కొంచెం కేరింగ్ కూడా మనకి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే జస్ట్ అమ్మాం అయిపోయింది అన్నట్టు కాకుండా దాని గురించి రెస్పాన్సిబిలిటీ మనతో పాటు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇది ఒక గుడ్ థింగ్. సో ఇక్కడ ఫస్ట్ మనం క్యాట్ ఫుడ్ గురించి చూసుకున్నట్టయితే చూసారా, క్యాట్ ఫుడ్ లో చాలా మోడల్స్ అలా ఉన్నాయి. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఓషియన్ ఫిష్ ఫ్లేవర్ అని చెప్పేసి అని, మెకారియల్ ఫ్లేవర్, అలాగే తునా ఫిష్ ఫ్లేవర్, ఇలాగా క్యాట్ ఫుడ్ లో చాలా రకాల ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి వాటిని ఎగ్జైట్ చేసేలా. అదే విధంగా బ్రాండెడ్ కూడా వీళ్ళ దగ్గర మియావ్ నుంచి, అలాగే ఇంకా చాలా బ్రాండ్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫుడ్ లో కూడా. సో మనం చూసుకున్నట్టయితే చాలా పెట్ షాప్ లో ఓన్లీ ఫుడ్ అమ్ముతూ ఉంటారు. మళ్ళీ మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్స్ మళ్ళీ వేరే చోట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కావాలంటే అది వేరే చోట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు అమ్మే ప్రతి పెట్స్ సంబంధించి ఫుడ్, ఫిషెస్, సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో చూసారు కదా క్యాట్ ఫుడ్ లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో. సో దాంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్టయితే డాగ్ ఫుడ్ కూడా ఉంది. సో డాగ్ ఫుడ్ కూడా మీరు చూడొచ్చు, వెట్ ప్రో అని చెప్పేసి ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది. కెనన్ గ్రీక్ నుంచి, అలాగే వెట్ ప్రో, ఇలా మనకి బ్రాండెడ్ ఎవరైతే పెట్స్ పెంచుతూ ఉంటారో వాళ్ళకి బ్రాండెడ్ గురించి బాగా తెలుసు. ఈ షాప్ కూడా చాలా స్పేస్ఫుల్ గా మొత్తం అంతా ఒకే చోట వీళ్ళు నీట్ గా సెట్ చేసి పెట్టారు. ఇక్కడికి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, మనకి ఏదైనా ఇక్కడ ప్రొడక్ట్ కావాలి అంటే నార్మల్ గా ఇక్కడికి వచ్చి సేల్ చేసి తీసుకెళ్లేటట్టే కాకుండా మీకు నార్మల్ గా హోమ్ డెలివరీ, అలాగే డోర్ డెలివరీ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది. విత్ 20 కిలోమీటర్ సరౌండింగ్ ఎక్కడైనా సరే వీళ్ళు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక గుడ్ థింగ్. సో మనం రెస్టారెంట్ కి వెళ్ళి స్టార్టర్స్ తింటూ ఉంటాం, అలాగే ట్రై చేస్తూ ఉంటాం కదా. అదే విధంగా ఇక్కడ ఈ పెట్స్ ఫుడ్ లో కూడా స్టార్టర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి వచ్చి మనం చూసుకున్నట్టయితే, సో చుపా చిప్స్ అని మనం బయట చిల్డ్రన్స్ తింటూ ఉంటారు కదా, అదే విధంగా చిపాస్ అన్నట్టు, అలాగే దాంతో పాటు ఇంకొన్ని చాలా ఫ్లేవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా మోడల్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా, అది కూడా ఇది హెల్తీ ఫుడ్, దాంతో పాటు మెడిసిన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది అంటున్నారు. సో ఇప్పుడు మనం హర్షిత్ పెట్స్ లో ఉన్న మేడం అడిగి వీళ్ళ దగ్గర బర్డ్స్ అవ్వచ్చు, ఫిషెస్ అవ్వచ్చు, అలాగే పెట్స్ అవ్వచ్చు, ఏ బ్రీడ్ కి సంబంధించి ఉన్నాయి, వాటి ఫుడ్ అనేది ఏ బ్రాండ్ కి సంబంధించి ఉంది, ఏ ఫుడ్ ఉంది అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో మేడం, ఇప్పుడు మన దగ్గర మేము వీడియోలో చూపించాం ఆల్రెడీ. సో మన దగ్గర బర్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అలాగే ఫిషెస్ ఉన్నాయి, అండ్ పెట్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రాపర్టీస్ అండ్ మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మేడం, మనకి బర్డ్స్ ని ఎక్కువ మంది ఈ మధ్య పెంచుకోవడం మొదలు పెడుతూ ఉన్నారు పెట్స్ తో పాటుగా. వాటి నేమ్స్ ఏంటి? కాక్టైల్స్ ఉన్నాయండి, లబర్డ్స్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి, స్పించెస్ ఉన్నాయి, జీబ్రా స్పించెస్ కూడా ఉంటాయండి. అట్లా స్పించెస్ లో టైప్స్ కూడా ఉంటాయండి. పెట్ ఫుడ్ లో అయితే మెడిసిన్ ఇంక్లూడ్ అయి ఉంటది కదా, అలాగే ఈ బర్డ్స్ ఫుడ్ లో కూడా మెడిసిన్ ఇంక్లూడ్ అయి ఉంటదా మన దగ్గర? ఉంటది సార్, అలాగా ఉంటది. సపరేట్ గా కూడా ఉంటది. ఫార్ములా ఫుడ్ అనేది ఉంటుంది చిన్న బేబీస్ కి పెట్టేదానికి.
ఫార్ములా ఫుడ్ అని పౌడర్ టైప్ ఉంటుంది Okay. దాన్ని మిక్స్ చేసి పెట్టడం. కొంతమంది బేబీగా ఇష్టపడతారు అనమాట, బేబీ నుంచే తీసుకొని వాళ్ళు Yes, మౌల్డ్ madam. చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలా కూడా ఉంటుంది. నార్మల్ గా ఇప్పుడు ఎక్కువ బడ్స్ లో ఏవి సేల్ అవుతూ ఉంటాయి మేడం? బర్డ్స్ లో అంటే కాక్టైల్స్, లవ్ బర్డ్స్ ఎక్కువ సేల్ అవుతాయి. అంటే మొన్న ఫిబ్రవరి 14 లాస్ట్ డే అయింది అందుకే లవ్ బర్డ్స్ ఎక్కువ వెళ్ళినాయా? అలా అనేం కాదు, రెగ్యులర్ గా కూడా ఎక్కువ లవ్ బర్డ్స్ ఇష్టపడతారు ఓకే చాలా మేడం. మంది. అలాగే మన దగ్గర ఫిషెస్ కూడా చూసినట్టయితే చాలా రకాలు ఉన్నాయి, అసలు మరి చిన్న సైజ్ నుంచి హై సైజ్ దాకా అన్ని ఉన్నాయి. ఆ, సో అవి దేనికి సంబంధించి మేడం, వాటి నేమ్స్ ఏంటి? ఒక్కొక్కటి ఒక్కొక్క నేమ్ ఉంటుందండి. ఆహా ఓకే. అంటే అందులో ఎక్కువ సేల్ అయ్యేది ఏంటి మేడం నార్మల్ గా ఫిషెస్ లో? రెగ్యులర్ గా గోల్డ్, మౌలేస్, మౌలిస్ అండ్ గోల్డ్ ఫిషెస్ ఇవి ఎక్కువ సేల్ అవుతూ ఈ ఉంటాయి. రెగ్యులర్ అన్నమాట, అంటే స్టార్టింగ్ వాళ్ళకి బెస్ట్ అది. ఓకే మేడం. అలాగే మన దగ్గర ఈ పెట్స్ కేజెస్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫిష్ ట్యాంకర్స్ కూడా మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఇది నార్మల్ గ్లాస్ అనేవి మనం ఎప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర మీరు చెప్పినట్టు ఏంటంటే ఫైబర్ ఫైబర్, అలాగే గ్లాస్ గ్లాస్ మిక్స్ ఇవి ఉన్నాయి, కూడా ప్యూర్ ఫైబర్ కూడా ఉంటాయి అన్నమాట. ఉన్నాయి కదా మేడం? ఇప్పుడు పిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు, గ్లాస్ అయితే పగిలిపోతుంది అని అలా ఇబ్బంది పడతారు అనమాట. అందుకని ఫైబర్ యూస్ చేస్తారు చాలా మంది. ఒకవేళ పొరపాటున బాల్ తగిలినా కూడా అది బ్రేక్ అవ్వకుండా అలా. ఫైబర్ సంబంధించి అక్వేరియంస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి బ్రేక్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏం భయం లేకుండా తీసుకోవచ్చు మేడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ఇప్పుడు పెట్ ఫుడ్ అనేది అవైలబిలిటీ చాలా ఉంది కదా. సో మన దగ్గర ఏ పెట్ ఫుడ్ అంటే అవైలబిలిటీ ఎక్కువ వెళ్ళేది ఏముంది, అలాగే వాటి నేమ్స్ ఏమైనా చెప్పగలరా? అయ్యో, క్యాట్స్ కి సంబంధించి. క్యాట్స్ కి సంబంధించి క్యాట్స్, మియావ్, విస్కస్ అన్ని ఆల్, అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఇష్టపడతారు. ఓకే. దేనికి ఉండేవాళ్ళు దానికి ఉన్నారు. అంటే మేడం నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు బయట చిన్న చిన్న షాపులు కొన్ని ఉంటూ ఉంటాయి, దానికి ఎలా పడితే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డిస్కౌంట్లు అని చెప్తూ ఉంటారు, సుమారు 70%, 80% డిస్కౌంట్లు అని చెప్తూ ఉంటారు. అసలు నార్మల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఇంతకు ముందు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్లను కూడా మేము చాలా అడిగాము, మంచి సప్లై చేస్తూ ఉంటారని చెప్పేసి అని. నార్మల్ బయట ఆఫర్స్ పెడుతూ ఉన్నారు కదా మేడం, అసలు ఆఫర్ తీసుకోవచ్చు అంటారా? ఆఫర్స్ అంటే మీరు అన్నట్టు 70-80% ఎక్కడ ఉండదండి. పెట్ ఫుడ్ లో అనేది ఎవరు ఇవ్వలేరు కూడా, అందులో ఛాన్సే లేదు. కొంతమంది 20 అట్లా ఇస్తూ ఉంటారు, 25 అని అంటారు, కానీ అది కస్టమర్ అట్లా చెప్తూ ఉంటారు. బట్ అది 20 వరకు అయితే ఇస్తారు, హోల్సేల్ లో ఉంటుంది 20. నార్మల్ గా మనం కూడా చూసుకున్నట్టయితే ఈ మధ్య చాలా కేసులు కూడా వచ్చినాయి. ఏంటి అంటే ఆఫర్ లో ఉన్న పెట్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత మళ్ళీ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పెట్స్ కావచ్చు లేదా బర్డ్స్ కావచ్చు హెల్త్ అన్ఫిట్ అయితే మళ్ళీ క్లినిక్ వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటది. కానీ ఇప్పుడు మన మేడం గారు చెప్పినట్టు చాలా జెన్యున్ గా చెప్పారు. ఏంటి అంటే పెట్ ఫుడ్ లో ఎప్పుడు కూడా బల్క్ గా డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉండదు. మినిమైజర్ అంటే కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చేమో తప్ప, అంతేగాని అలా ఆఫర్స్ ఉన్న ఫుడ్ ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ మేడం గారు చెప్పడమే కాకుండా ఈ మధ్య ఇలాంటి కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి మేడం. ఖచ్చితంగా అండి, లాంగ్ ఎక్స్పైరీ ఉన్నాయి, అది ఒక్కసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ ఎక్స్పైరీ ఉన్నాయి, అట్లా మీకు కొన్ని చోట్ల నేను వింటున్నాను కూడా, లూజ్ కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి. అవేంటంటే దానిపైన మీకు ప్రొడక్ట్ నేమ్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఇది అని చెప్పేసి అమ్ముతున్నారు. అది రాంగ్ అండి. అలా ట్రాన్స్పరెంట్ దాంట్లో నుంచి మీరు తీసుకోవడం అనేది చాలా రాంగ్. అది కంపల్సరీ ఎక్స్పైరీవి అలా అమ్ముతారు అనమాట. సో ఇప్పుడు మేడం గారు చెప్పినట్టయితే ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని విడిగా, అంటే ఇప్పుడు మనకి ఒక 25 kgs బ్యాగ్ ఉంది, సో అది ఎక్స్పైర్ డేట్ అయింది కాబట్టి దాన్ని విడిగా సేల్ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చిన డేట్ వేసుకోవచ్చు. సో నచ్చిన రేట్ కూడా డిస్కౌంట్ అన్న పేరుతో చెప్పి అలాగే అమ్ముకోవచ్చు. దానివల్ల పెట్స్ చాలా హెల్త్ అన్ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని గురించి ఏంటంటే ట్రాన్స్పరెంట్ కవర్ లో ఉండేదానికంటే బ్రాండెడ్ అనేది ఎక్కువ మనం ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే పెట్ ఫుడ్ కి సంబంధించి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మేడం, బిజీ లైఫ్ లో అవ్వచ్చు, లేకపోతే కొంతమంది కిందకు అంటే మీ దగ్గర షాప్ దగ్గరకు వచ్చి బయింగ్ చేసే ఛాన్స్ ఉండకపోయినా వాళ్ళు మీకు ఫోన్ లో ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గర డోర్ డెలివరీ ఆప్షన్ అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి సార్, తప్పకుండా. ఎన్ని కిలోమీటర్ల వరకు మీరు సప్లై చేసే ఛాన్స్ ఉంది మేడం అప్రాక్సిమేట్? ఈ హైదరాబాద్ చేస్తారా? హైదరాబాద్ లో అంటే ర్యాపిడో చేయమంటే ర్యాపిడో చేస్తామండి, ఈ సరౌండింగ్స్ లో అయితే మేమే వెళ్తే. సో ర్యాపిడో, ఓలా సర్వీసులతో పాటు వాళ్ళు మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ తో పాటు డోర్ డెలివరీ కూడా చేసే ఆప్షన్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు, విత్ బిల్స్ తో సహా. మేడం ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది మేడం ఎగ్జాక్ట్? ఇప్పుడు ఈ షాప్ లొకేషన్ వచ్చేసి ఎల్లారెడ్డి కూడా అనేది. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ అని కూడా కొత్తగా క్రియేట్ చేస్తారు, ఎన్టీఆర్ నగర్ అంటున్నారు ఇప్పుడు, మామూలుగా అయితే ఎల్లారెడ్డి కూడా అయితే. మేడం నెక్స్ట్ మన దగ్గర క్లినిక్ సర్వీస్ కూడా ఉందంటున్నారు కదా మేడం, సో దాని గురించి చెప్పండి. క్లినిక్ మీకు పెట్ తీసుకునేటప్పుడు వ్యాక్సిన్ తోనే వస్తుంది, మీకు ఎలా ప్రాబ్లం లేదు. ఎవరైనా ఇప్పుడు మెయిన్ చెప్పాను కదా, అక్కడ కూడా చెప్పాను మీకు, మన కస్టమరే ఇది 24 years చెప్పాను కదా, హర్షిత్ మన కస్టమరే ఉన్నారండి చాలా మంది, దానికోసం అని చెప్పేసి, క్లినిక్ కోసం అని
గ్రూమింగ్ కోసం అని చెప్పేసి మన కస్టమరే ఎక్కడ అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటే మేము అది పెట్టడానికి కూడా రీజన్ మీకు చెప్పాము కదా. సో కస్టమర్లు వాళ్ళు అంటే కస్టమర్ డిమాండ్ కొద్దీ సో మన స్టోర్ వాళ్ళ కోసం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇంకొక స్టోర్ కూడా పెట్టారు. దాంతో పాటే పెట్టి సంబంధించిన క్లినిక్ సర్వీస్ అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది. మేడం మిమ్మల్ని ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలి అంటే సో కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఎలా అనేది ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. 7799072229. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మన కాంటాక్ట్ లోకి వస్తే మనకి డీటెయిల్స్ అన్ని మీరు మాట్లాడి ఒకసారి మీరు డిస్కషన్ చేసిన తర్వాత షాప్ ని విజిట్ చేయొచ్చు. ఓకే, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకెందుకు లేట్ మన కిరాక్ గురు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.